ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు, ఓ రాజా, బ్రహ్మం యొక్క సంకల్ప నగరమైన ఈ జగత్తునందు సంగతి కానిది ఏది ఉండదు, అసంగతమైనది ఏది కూడా సత్యము కాకుండానే ఉంటుంది. బ్రహ్మం యొక్క సత్య సంకల్పము ఆకారవంతము కూడా, ఏది ఆకారము లేనిదైనప్పటికీ కూడా అది ఆకారవంతముగా చేయదగినటువంటి సమర్థత కలిగి ఉన్నది. కాబట్టి సంకల్పపురమున ఉత్పన్నము కానటువంటిది ఏది ఎలా లేకుండా ఉన్నదో, అసంభవమైనది పుట్టనిది ఏది కూడా ఎలా లేకుండా లేదో, అలాగే బ్రహ్మం యొక్క కల్పనమగు ఈ జగత్తునందు అసంభవమైనది ఏది కూడా లేదు కదా. స్వప్నము సంకల్పపురాలయందు కూడా ఎలాగ ఒకే చైతన్యము లక్షల కొలది రూపాలను ధరిస్తూ ఉన్నదో, అలాగే ఈ జగత్తు అనే స్వప్నమందు కూడా ఒకే చైతన్యము మహాసేన యొక్క రూపాన్ని ధరిస్తూ ఉంటుంది, ప్రాణికోట్ల జీవుల రూపాన్ని. ఆ విధంగానే అనేక రూపాలతో కూడిన ఆ స్వప్నసేనయే తిరిగి ఏమవుతుంది, గాఢ నిద్రయందు ఏకరూపమే అవుతూ ఉన్నది కదా. చిదాకాశ మాత్రమై అనుభవ రూపమై ఉన్నటువంటి ఈ జగత్తునందు స్వప్నము సంకల్పానికి అనుభూతమైన సేనను గురించినటువంటి గురుతు యందు నేను చూచిన సేన ఇదే అనే ఈ కల్పన చేత ఆ సేన యొక్క ఏకరూపానుభవము సర్వానుభవ సిద్ధమై ఉన్నది కదా. ఈ కారణము చేత చిదాకాశము యొక్క సంకల్ప మాత్రమైన ఈ జగత్తునందు సంభవింపనిది కానీ సంభవించేటువంటిది కానీ ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. ఈ ప్రకారంగానే ఈ జగద్రూప భ్రాంతి ప్రకాశశీలమైన చిదాభాసంగానే కనబడుతూ ఉన్నది. ఇక్కడ సత్తు కానీ అసత్తు కానీ సదసత్తు కానీ ఒకంతైనా లేదు. యదానుభూయతే యద్యత్తదా తత్వదర్శినః ప్రబుద్ధస్యాత్ర కిం నామ తత్సద్ ఏవాంగ్యతే త్యలం. ప్రియుడవకు ఓ రాజా, ఏ ఏ పదార్థము ఏ ఏ ప్రకారంగా కనబడుతూ అనుభూతమవుతూ ఉన్నదో అది అంతా కూడా చిదాకాశమే. ఆ ప్రకారంగా ఉన్నది ఒకటైతే ఇంకొకలాగా కనబడేటువంటి వివర్త భావాన్ని పొంది ఉన్నదే అవుతూ ఉన్నది. కాబట్టి తాడు ఉంటే పాము కనపడినట్లుగానే మరి అక్కడ ఉండేది సత్య వస్తువు అయితే కల్పించబడిన జగత్తులాగా ఈ విధంగా ఉన్నది ఆశాంతము కూడా సర్వవ్యాపకంగా ఉన్నది పరబ్రహ్మమే అయిన జగత్తులా ఎలా వివర్త భావాన్ని పొందినదే అయ్యేటువంటిది చిదాకాశమే కదా. కాబట్టి ప్రబుద్ధుడగు తత్వదర్శి యొక్క మేల్కొనిన బుద్ధి కలిగినటువంటి సత్యాన్ని దర్శించిన ఆ దృష్టి యందు ఇక్కడ అసమంజసమైనది ఏదీ లేదు. అంటే లేనిది ఏదీ లేదు. అలాగే నీకు కూడా ఏమీ లేకుండుగాక. యహ చేద్విహితో ధర్మస్తత్సర్గే మృత పర్వతాః స్థిత ఇతిహ సంకల్పే కస్మాన్న ప్రాప్తవాన్ గిరీన్. దేవతలు వారి యొక్క అనుభవ వస్తువులకు అమృతము రసాలతో నిండిపోయినటువంటి అమృత రసాలతో నిండిపోయినటువంటి సరోవరాలు, పుష్పాలు మొదలైన వాటి చేత నిండిపోయిన పర్వతాలు, వనవాటికలు, అప్సరసలు మొదలైన వారంతా కూడా స్వర్గమందు ఉన్నవి అని శాస్త్రాల ద్వారా తెలిసి దానిని అనుసరించి తదనుసారమైనటువంటి సంకల్పాన్ని కలిగి ధర్మాలు మొదలైనటువంటి యాగాలు యజ్ఞాలు ఆచరించేటువంటి వాడు ఆ స్వర్గానికి ఏగి అక్కడ ఆ పదార్థాలు అన్నింటినీ కూడా తాను పొందినట్లు ఎలా అనుభవించకుండా ఉంటాడు? తప్పకుండా అనుభవిస్తాడు అనే కదా అర్థం.
ఇహ యత్క్రియతే కర్మ తత్పరత్రోపభుజ్యతే ఇతిహ సంకల్పపురే సర్వమేవ సమంజసం. కాబట్టి రాజా, మిథ్యాత్వము వలన అంటే భ్రాంతి తత్వము వలన ఇదంతా కూడా అసమంజసము అనేటువంటి బుద్ధి గనక నీవు కలిగి ఉన్నావనుకో, అప్పుడు ఈ లోకము కూడా ఇక్కడ చేయబడేటువంటి ధర్మము, దాని యొక్క అనుష్ఠానము కూడా, దాని చేత కలిగేటువంటి పరలోకం కూడా, ఆ పరలోకంలో ఉన్నటువంటి భోగ సముదాయాలైన అనుభవయోగ్యములైనటువంటి సుఖాలు సమస్తము కూడా ఈ జగత్తు అనే సంకల్పపురమున అదంతా కూడా లేనిదే, అసమంజసమే అవుతూ ఉంటుంది. యది స్యాత్ సుస్థిరం కించిద్వస్తు తదృశ్యకో భవేత్ న్యాయ ఏషో కిలః కింతు సంవిత్వత్స్వ స్వకం స్థితః. జగత్తునందు భూతములు, భువనాలు, భూతములు అంటే పంచభూతాలు, వాటి యొక్క ఉత్పత్తి ప్రాణికోట్లే కదా, అదే కదా జగత్తు. రాకపోకలు కలిగినటువంటి ఉపాధులు సముదాయమే జగత్తు. ఈ భువనాదులు మొదలైనవన్నీ ఈ వస్తువులు ఒకంతైనా సరే, ఏదైనా ఒక్కటైనా రవంతైనా సత్యమైనట్లయితే అప్పుడు ఏ దృశ్యము సంభవింపవచ్చు? ఇంకా కూడా అప్పుడు ఇది సమంజసము, ఇది అసమంజసము అనే ఈ న్యాయమంతా కూడా అకుంఠితంగా ఉంటుంది. కానీ ద్రష్ట అంతయు కూడా సంవిద్రూపమై ఉండడం చేత ఆయా ద్రష్ట యొక్క కల్పన ఏదైతే ఉన్నదో ఆ కల్పనయే దృశ్య రూపముగా స్థితిని పొంది ఉన్నదే కానీ దృశ్యము వాస్తవానికి లేనే లేదు. ఇత్యేష కదితో న్యాయః సిద్ధాస్వనుభవస్తతః యతో జగంతి సంకల్పస్థితో బ్రహ్మస్వరూపతః. ఈ విధంగా సర్వప్రసిద్ధములైనటువంటి స్వప్నము, సంకల్పము, కల్పన మొదలైనటువంటి స్వప్న సంకల్ప కల్పనల యందలి ఏ న్యాయమును కూడా అసమంజసత్వము అంటే సమంజసము కానిది. అటువంటి అసమంజసత్వ దోష పరిహారార్థము మేము ఏదైతే తెలియజేసి చెప్పి ఉన్నామో దానినే ఈ సర్వ అనుభవ సిద్ధమైనటువంటి జగత్తు యొక్క విషయమందు కూడా ఉపయోగించాలి. ఎలాగంటే స్వప్నములాగానే ఈ జగత్తులు కూడా బ్రహ్మస్వరూపము అయినటువంటి చైతన్యం యొక్క సంకల్పాలే అయ్యున్నవి కదా. తవ సంకల్ప నగరే నాస్తేవా సంభవో యదా సర్వార్థానం తదా బ్రాహ్మే సంకల్పే నాస్త్య సంభవః. ఓ రాజా, నీ యొక్క సంకల్ప నగరమున అసంభవమైనది ఏది కూడా ఎలా లేకుండా ఉన్నదో అలాగే బ్రహ్మం యొక్క సంకల్ప నగరముకు ఈ జగత్తు యొక్క సమస్త పదార్థాల యందు కూడా అసంభవమైనది ఏది కూడా లేదు. యద్యదా కల్పితం తత్ర యావత్ సంకల్పమేవ తత్ స్వభావేన తథైవాస్తి యతస్తత్వం నివేశవత్. బ్రహ్మం యొక్క సంకల్పమునందు ఏ వస్తువు ఏ ప్రకారంగా కల్పించబడిందో అది ఆ ప్రకారంగానే అటువంటి ఆకారముతో కూడి ఉన్నదానిలాగానే స్వభావముగా స్థితిని పొంది ఉన్నది. తత సంప్రేక్షణ మిహా సంకరో నా ప్రవర్తతే వినాన్యచిత్ ప్రయత్నేన భవత్యర్థస్తు నాణ్యథ. ఆ తర్వాత అటువంటి ఆకార స్వభావ నియమాల వలననే ఈ యొక్క జ్ఞానేంద్రియాల చేత చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు మొదలైనటువంటి ఈ జ్ఞానేంద్రియాల ద్వారానే విరోధము లేని పూర్వకంగానే అవిరోధపూర్వకంగా సమస్త వస్తువుల యొక్క నిరీక్షణము కూడా ప్రవర్తిస్తూ ఉన్నది కదా. అలాగే కర్మేంద్రియ వ్యవహారం కూడా వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువుల యొక్క వ్యవహారం కూడా అలాగనే సంకరము లేకుండానే ప్రవర్తిస్తూ ఉన్నది. పూర్వకాలంలో చైతన్యం యొక్క ప్రయత్నము చేత గావించబడినటువంటి నియమితమైన ఆకారముతో కూడుకొని పదార్థము తర్వాత కాలంలో చైతన్యం యొక్క మరి ఒక ప్రబలమైన ప్రయత్నము లేకపోతే అన్యదా భావాన్ని, ఇతరత్ర భావాన్ని పొందజాలదు కదా.
ఆకల్పమజ సంకల్పే యథాభాతం జగత్స్థితం పునరన్యేన సంకల్పరూపేణాన్యదు పైష్యతి అంటే హిరణ్యగర్భుడు అనే వేషధారి ఉన్నాడు కదా, ఆ హిరణ్యగర్భ వేషుడగు బ్రహ్మ యొక్క సంకల్పము చేతనే ఏ పదార్థము ఏ ప్రకారంగా కల్పించబడినదో అది ప్రళయం వరకు కూడా ఆ ప్రకారంగానే స్థితిని పొంది ఉన్నది. మళ్ళీ ప్రళయము తర్వాత మళ్ళీ ఆ కల్పము యొక్క చైతన్య ప్రయత్నాన్ని అనుసరించి ఇతరత్ర ఇచ్చేటువంటి భావాన్ని పొందుతుంది. సంకల్పాత్మ స్వయం భాతి కల్పే కల్పే జగత్తదా ప్రతిజీవం చితి స్వప్నే స్వప్నే స్వప్నపురం యథ. ప్రతి జీవునకు కూడా చైతన్యమున స్వప్నము, స్వప్నమందును స్వప్న నగరము భాషించినట్లుగానే, అంటే ప్రతి జీవుని యొక్క చైతన్యమునందు కూడా స్వప్నమందును స్వప్న నగరము భాషించినట్లుగాను కనబడినట్లుగానే బ్రహ్మము యొక్క సంకల్ప రూపముగు ఈ జగత్తు కూడా కల్పమందు కూడా స్వయంగా కనబడుతూ ఉంటుంది. సంకల్ప పత్తన తనోర్న తదస్తి కించిదధ్యన్న సంభవతి తచ్చిదాత్మనోస్మాత్ నాణ్యత్ ప్రకల్పయితురాద్య పరస్వరూపాత్ బ్రహ్మైవ తేన సకలం జగదంగ విద్ధి. ప్రియుడవకు ఓ రాజా, బ్రహ్మం యొక్క సంకల్ప నగరమగు ఈ జగత్తునందు సంభవింపనటువంటిది అంటే ఉత్పన్నము కానటువంటిది ఏ బ్రహ్మం యొక్క సంకల్ప నగరమగు ఈ జగత్తునందు పుట్టనటువంటిది ఒకంతైనా ఉన్నదా అంటే లేదు. ఇంకా కూడా ఈ సమస్త సంకల్పిత జగత్తు కూడా ఆ సంకల్పకర్త అయినటువంటి ఆద్య స్వరూపమగు ప్రారంభ స్వరూపమైనటువంటి మూల స్వరూపమైన చిద్రూప పరబ్రహ్మము కంటే వేరు కాదు కదా. కాబట్టి ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే అని నీవు తెలియు. యుగపద్భోగ సంప్రాప్తౌ విరుద్ధ ఫలకర్మణం అవిరోధేన సాఫల్యామిహ యుక్త్యా ప్రసాధ్యతే. అంటే విరుద్ధమైన ఫలితాలను ఇచ్చేటువంటి కర్మలకు ఒకే సమయమున అనుభవం సంప్రాప్తింపగా అది విరోధము లేకుండానే వాటి యొక్క సాఫల్యము ఇక్కడ యుక్తి చేత సాధింపబడింది అని తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు మహాప్రశ్నోత్తరమునందు సర్వాస్తిత్వానుభూతి దర్శనము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఫలేక్షయేందు భారూపే ప్రాప్తేత్యా ధ్యాతృశతైర్నభః యథాన శతపూర్ణేందు తదేదం కథనం శృణు. ఓ ప్రజ్ఞప్తి రాజా, శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు, ఓ ప్రజ్ఞప్తి రాజా, ఆకాశమున నేను పూర్ణ చంద్రుడను అవుతాను అని ఇలాగా ఇట్లు ఏకకాలంలో అనేకులు గనక ధ్యానించారనుకో, అటువంటి ఫలము వారికి సంప్రాప్తించగా అప్పుడు ఆకాశమునందు అనేక చంద్రులతో కూడుకొని ఎలా ఎందుకు అవడం లేదు అనే నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను విను. చంద్రబింబస్య ధ్యాతారః ప్రాప్తాః ప్రాప్తవ్యస్తు స్థితాః నేధం నభస్థలం ప్రాప్త నచేమం శశినం శ్రితాః. చంద్రబింబాన్ని గురించినటువంటి అహంభావము కలిగి, అంటే చంద్రబింబమును నేను అనేటువంటి అహంభావము కలిగి ఆ బింబాన్ని ధ్యానించేటువంటి వారు అటువంటి చిరకాలమైన ధ్యానము చేత ఇతర భావాన్ని మరిచిపోతారు. అలా మరిచిపోవడం చేత మనకి ఇందువు అనే బ్రాహ్మణుని యొక్క పుత్రుడు 10 మంది కూడా బ్రహ్మములుగానే బ్రహ్మను స్మరించి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మలుగా మారినట్లుగానే, అంటే ఎలా చంద్రబింబాన్ని గురించినటువంటి నేను చంద్రుణ్ణి అనేటువంటి భావన కలిగి ఆ చంద్రబింబాన్ని ధ్యానించేటువంటి వారు చిరకాల దీర్ఘకాల ధ్యానము చేత ఇతర భావాన్ని వదిలివేయడం చేత ఐంధవ న్యాయము చేత, అంటే ఆ ఇందువు పుత్రులు గనక బ్రహ్మములుగా మారినట్లుగానే ఈ చంద్రుని రూపాన్ని తప్పక పొందిన వారే స్థితిని పొంది ఉంటారు.
కానీ వారి ఆకాశమును కానీ ఈ చంద్రుడు కానీ పొందడం లేదు. క్వేవాణ్య సంకల్ప పురమన్య ప్రాప్నోతి కథ్యతాం సంకల్ప పుర్యామర్థాస్తి స్తజ్జాంత ఏవ నాపరే. ఎలాగంటే ఒకని సంకల్పపురమున మరి ఒకడు పొందుటను ఎక్కడ చూచావో చెప్పు. సంకల్పపురమునందలి పదార్థాల యొక్క ప్రాప్తి ఆ సంకల్పించు జీవుని ఎందే ఉన్నది, కానీ ఇతరుని ఎందు కాదు కదా. పృథక్ పృథక్ స్వసంకల్ప సర్గేఖేష్వేవ తే స్థితాః చంద్రాస్తపంతి తత్రైవ కలాక్షైవ వర్జితాః. కాబట్టి తమ తమ యొక్క సంకల్ప సృష్టి ఎందలి ఆకాశమునందే, అంటే ఆ సంకల్పం ఎవడైతే చేస్తాడో ఆ సంకల్పంలో జరిగేటువంటి సృష్టి ఎందు ఉన్నటువంటి ఆకాశమునే వారి ఆ ఖాళీ ఎందే వారంతా కూడా వేరువేరుగా స్థితిని పొంది ఉన్నారు. ఇంకా కూడా అక్కడనే కళాక్షయ వర్జితులై కళ అనేది నశించి వదిలివేసినటువంటి వారే పూర్ణ చంద్ర రూపంతో వెలుగుచూ ఉన్నారు. విషయమస్మిన్నేవేందా వితిధ్యాత నిశాకరే అస్మిన్నేవ విసత్యంతరాత్మ బుద్ధి సుఖోంగిత. ఏ ధ్యాత అయితే దేనిని ధ్యానం చేసినటువంటి ధ్యాత ఉంటాడో ఆ ధ్యాత నిశాకరుడగు ఆ చంద్రుడి యందు నేను ప్రవేశిస్తాను అని ధ్యానించాడనుకో. అలా ధ్యానించినప్పుడు నిశాకరుడు అంటే చీకటి యందు వచ్చేటువంటి వాడు చంద్రుడు. ఎవడైతే ధ్యానించేవాడు ధ్యాతే కదా, ఆ ధ్యాత నిశాకరుడైనటువంటి ఈ చంద్రుని యందే నేను ప్రవేశిస్తాను అని గనక దీర్ఘకాలము తదేకంగా ఇతర భావన లేకుండా ధ్యానించినట్లయితే అతడు ఆత్మజ్ఞాన సుఖరహితుడే. ఇంకా వానికి ఆత్మజ్ఞానము యందు శాశ్వతమైన సుఖము అనేటువంటిది ఉంటుంది. అది లేనివాడై ఆ చంద్రుని యందే ప్రవేశిస్తాడు. అహం మిందు ప్రవిష్ట స్యామిందు బింబ సుఖాన్విత ధ్యాతేతి తా దృక్ సుఖ భాగ్భవతీతి వినిశ్చయ. నీ ప్రశ్న యందలి జనులు నేను చంద్రబింబ సుఖముతోటి అంటే కూడుకొని ఉన్నవాడనై ఆకాశమున నేను ఖాళీలో ఉన్నటువంటి చంద్రబింబాన్ని ప్రవేశిస్తాను అని అనుకొని ప్రత్యేకంగా ధ్యానించువారే అవడము చేత వారు ఆ విధంగానే అక్కడే చంద్రబింబంలో సుఖంతో ఉన్నటువంటి చంద్రుని యందు ప్రవేశించుతారు అనేటువంటిది నిక్కం. అంతేకాని ఆ చంద్రుని యందు ప్రవేశించరు. యథాయమనుసంధత్తే స్వభావం సంవిదవ్యయ తం తదైవానుభవతి భవేచ్చేత్ దృఢ నిశ్చయ. ఎలాగంటే మనుజుడు ఏ స్వభావం ఏ రీతిగా దృఢమైనటువంటి సంకల్పంతో ధ్యానిస్తూ ఉంటాడో ఆ స్వభావాన్ని వాని యొక్క భావం ప్రకారము వాడిదైనటువంటి స్వాభావికం ప్రకారము ఆ రీతిగానే నాశము లేనటువంటి అతని యొక్క సాక్షి సంవిత్తు అనుభవిస్తుంది. యథేందుత్వం స్వసంకల్పాత్ సర్వధ్యాతుః పృథక్ పృథక్ భాత్యేవమేవ వనితా లాభః కాల్పనికః స్వతః. ఈ విధంగానే వాని యొక్క స్వంత సంకల్పము వలన ధ్యానము చేసేటువంటి ధ్యాతలందరికీ కూడా వేరువేరుగా చంద్రత్వము ఎలా సంప్రాప్తిస్తుందో అలాగే ఒకే స్త్రీ కూడా ఆ స్త్రీని గురించి ధ్యానించేటువంటి వారికందరికీ కూడా తమ తమ కల్పనను అనుసరించి వేరువేరుగా కనబడుతూ ఉంటుంది. యా ధ్యానే ధ్యాతృలక్షాణం సాధ్వీ భార్యాత్వమాగత తత్కల్పనానుభవనం తేషాం సత్వాత్మని స్థితం. ఏ సాధ్వియకు స్త్రీ అనేక ధ్యాతల యొక్క ధ్యానమునందు భార్యారూపత్వాన్ని పొంది ఉన్నదో ఆమె వారి వారి యొక్క కల్పనను అనుసరించి వేరువేరుగా వారి యొక్క మానసేంద్రియాలకు సరిపోయినట్లుగా అంతఃకరణోపహితమైనటువంటి సాక్షి చైతన్యమునందు స్థితిని కలిగి ఉన్నదే అగుతూ ఉంటుండే. గృహాద నిర్గతో జీవ సప్తద్వీప పరస్థిత తస్యాపి తత్కాల్పనికం రాజ్యం యోమ్ని స్వమందిరే.
ఆ విధంగానే నేను కూడా గృహము నుండి బయటకు వెడలకుండానే సప్తద్వీపాధిపతిని 7 ద్వీపాలకు కూడా నేను అధిపతిని అగుతాను అని ధ్యానించేటువంటి వానికి కూడా తన యొక్క గృహమున వాని యొక్క సొంత చిత్తము అనబడే ఆకాశమునందే ఆ కల్పన చేత ఉత్పన్నమైన రాజ్యము ప్రకాశమానమై విద్యమానమై ఉన్నదే అవుతూ ఉన్నది కదా. సమస్తం కల్పన మాత్రమిదమాధ్యంన జన్మన శూన్యమా ప్రతిఘం శాంతం తేష్వపి స్యాత్కి మన్యధ. ఎప్పుడైతే ఈ విధంగా అదృశ్య రూపమైనటువంటి జగత్తంతా కూడా ఆద్యస్వరూపుడు అంటే మూలరూపుడు, సర్వజ్ఞుడు, సర్వము ఎరిగినటువంటి వాడు అగు ఆ యొక్క హిరణ్య గర్భుని యొక్క కల్పన మాత్రమయ్యి ఏమీ లేనిది అయ్యి ఆకారరహితమై నిరాకారమై సర్వము కూడా ప్రసన్నమైన శాంతమై ఏ పదార్థం యొక్క అసమంజసత్వము కూడా లేనిది అయి ఉన్నదో అప్పుడు ఇంకా ఆ ఉపాసకుల యొక్క కల్పిత జగత్తులందు కూడా అసమంజసత్వ దోషము అనేటువంటిది ఎలా ఉంటుంది? ఉండదు కదా. దానౌద్వదైహిక తపోజపాదీనం పరత్రయత్తు ఆ అమూర్తానం ఫలం మూర్తం తదిదం కథ్యతే శృణు. ఓ రాజా, ఇంకా ఈ ప్రపంచమున మనుజుని చేత చేయబడినటువంటి దానాలు కానీ లేదా పితరులకు చేసేటువంటి శ్రాద్ధ కార్యాలు కానీ ఓర్ధ్వదైహిక క్రియలు కానీ తపస్సు కానీ జపాలు కానీ దానాలు కానీ మొదలైనటువంటి వ్రత యజ్ఞయాగాది క్రతువులు కానీ మొదలైన కర్మల యొక్క అమూర్తములైనటువంటి పుణ్యాదులకు ఈ కర్మలన్నీ కూడా ఆకారవంతంగా ఉన్నవా? లేదు, ఆకారరహితంగా నిరాకారాలై అయి ఉన్నాయి. అటువంటికి ఆ పుణ్యాలు కూడా అలాగే ఉంటాయి. అటువంటి పుణ్యాదులకు పరలోకములో అంటే తనదైనటువంటి లోకములో తను ఏ సంకల్ప భావనతో చేసినటువంటి కర్మ ఫలితంగా తను సంకల్పించినటువంటి పరలోకములో మూర్తమై అంటే దేహము మొదలైనటువంటి రూపాలతో కూడినటువంటి ఫలం ఎలా కలుగుతుంది అనేటువంటి ప్రశ్న చేశావు కదా. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, విను. దానాది చిహ్నతదియ పరత్ర స్వప్నవత్ ఫలం పశ్యంత్యా మూర్తామూర్తాభమజం చిన్మూర్తి కల్పనాత్. దానము మొదలైనటువంటి వాటి చేత గుర్తించబడినటువంటి చిహ్నితమైనటువంటి బుద్ధి కలిగిన అమూర్తులగు జీవులు అంటే మూర్తత్వము అంటే ఉపాధి నామరూప సహితముగా ఉన్నప్పుడు మాత్రమే మూర్తివంతము. అదే జీవులు అన్నప్పుడు ఉపాధి రహితమైనటువంటి జీవులే కదా. ఆ విధంగా దానాదుల చేత దానము మొదలైనటువంటి సత్కర్మ అనుష్ఠానుల చేత చిహ్నితమైనటువంటి బుద్ధి కలిగిన ఆకారము లేనటువంటి జీవులు స్వప్నమందులాగానే పరలోకమున చైతన్యము చేతనే మూర్తాకారంగా కల్పించబడి ఫలాన్ని పొందుతూ ఉంటారు. ఆకారాలు ధరించి వేదనాకార స్పందాత్మ వై పునః చిన్మాత్రస్య తద్భ్రాంతి శాంతో శాంతాత్మ నిర్మలం. మనస్సు చేతను ఇంకా అంటే అంతఃకరణములో ఉన్నటువంటిది మొట్టమొదటిది అంతఃకరణ చతుష్టయములో ఉన్నది మొట్టమొదటిది మనస్సు. తర్వాత జ్ఞానేంద్రియాల చేత కూడా ఈ మనసు జ్ఞానేంద్రియాలలో చొప్పించబడినప్పుడు మాత్రమే జ్ఞానేంద్రియాలకు చేతనత్వము స్పందన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఏవి? చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. ఈ జ్ఞానేంద్రియాల చేత కూడా చిన్మాత్రానికి వేదన అవేదనాకారమైనటువంటి బాధతో కూడినటువంటిది బాధ లేనటువంటి భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అటువంటి భ్రాంతి చేత విషయాలను ప్రాప్తింపజేసుకోవడం కోసం అంటే ఈ బాధను పోగొట్టుకోవాలి ఆ సుఖాన్ని పొందాలి అనేటువంటి భ్రాంతి చేత విషయాల ప్రాప్తింపజేసుకోవడం కోసం మరలా కూడా ఆ చిన్మాత్రము తన మనస్సుతో కూడుకొని మనస్సహితములైనటువంటి కర్మేంద్రియాలు అంటే నోరు, చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జక అవయవాలు, ఉపస్థాపాయువు. వీటిని ఏది ఆ భ్రాంతి చేత విషయాలను ప్రాప్తింపజేసుకొని సుఖాలను పొందాలి అంటే ఆ చిన్మాత్రం ఏం చేస్తుంది? మనస్సుతో కూడుకొని జ్ఞానేంద్రియాలకు కానీ కర్మేంద్రియాలకు కానీ మనస్సు అనేది చొప్పించబడకపోతే అవి చలనరహితాలు.
వాటికి స్వయం సత్తా అనేటువంటిది ఏ ఇంద్రియానికి లేదు. జీవుని యొక్క ఆసరా లేకపోతే మనస్సు కూడా జడమే. మరి ఆ అంతఃకరణాలు మనోబుద్ధి చిత్తాహంకారాల యొక్క కలయిక లేకపోతే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా జడాలే. కాబట్టి ఇక్కడ మనస్సహితంతో కూడినటువంటి కర్మేంద్రియాలు అంటే మాట మాట్లాడినా, చేతులతో ఇచ్చిపుచ్చుకున్నా, కాళ్ళతో నడుస్తూ ఉన్నా, విషయేంద్రియాలు అంటే మలమూత్ర విసర్జన చేయాలన్నా, ఆనందాన్ని అనుభవించాలన్నా, ఇటువంటివన్నీ కూడా మనస్సుతో కూడినప్పుడే కర్మేంద్రియాలు చలనమని, కదలకుండా ఉండడమని, కదలడం అనేటువంటి విషయం రూపంలో కనబడుతూ ఉన్నది. ఆ భ్రమంతా నశించిపోయిందనుకో, ఇంకేమో ఉంటుంది? సమస్తము కూడా ప్రసన్నమై, సమస్థితిలో శాంతమై, మాలిన్యరహితమై, నిర్మలమైనటువంటి కేవలము ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది కదా. చిన్మాత్రాభిమతో దానాద ముత్ర మవాప్నుయా సంకల్పాత్మేతి కవయః కథం తన్నోపలభ్యతే. ఈ లోకమున అనుష్ఠింపబడినటువంటి దానాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఇటువంటివన్నీ కూడా ఏ పుణ్యకార్యాలు అయితే ఉన్నవో అటువంటి కర్మల అనుష్ఠానాల ద్వారా పరలోకంలో ఆ చిత్ప్రతిభాస రూపమైనటువంటి ఆ చిత్తము చేత ఏదైతే చేయబడిందో ఆ ప్రతిభాస రూపమైనటువంటి లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఆభాస రూపమైనటువంటి ఆయా ఫలాన్ని ఆ సంకల్పించిన రూపుడైనటువంటి జీవుడు పొందుతాడు అని కదా అనుభవజ్ఞులైనటువంటి జ్ఞానులు చెప్పి ఉన్నారు. కాబట్టి అది ఎందుకు లభించడం లేదు? కల్పనాత్మని సంసారే సంకల్పో కృత్రిమం ఫలం చిన్మాత్రమభితో దానాద్వాస్తు యదోదిత. కల్పనతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచమునందు అంటే సహజమైనటువంటి చిన్మాత్రమే. ఆ చిన్మాత్రం యొక్క సంకల్పం ద్వారా దానాలు, ధర్మాలు మొదలైనటువంటి ఏ యొక్క పుణ్య కార్యాలు యొక్క ఫలరూపమేమిటి అంటే అనుభవయోగ్యములైనటువంటి సుఖవంతమైన భోగాలు, ఐశ్వర్యాది ఫలరూపము. కాబట్టి ఆ యొక్క దానాలు మొదలైన పుణ్యవంతమైనటువంటి కర్మల చేత దారిద్ర్యము మొదలైనటువంటి ఫలరూపముగానే పరలోకమును అయ్యేటువంటిది అగుగాక. ఇందు ఏదైనా విరోధం ఉన్నదా అంటే లేదు కదా. ఏతత్తే కథితం సర్వం యదా పృష్టం మహీపతే జగద ప్రకృతిగం సర్వమిదం చిన్మాత్ర కల్పనం. అంటే కల్పనతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచమున సహజమైనటువంటి చిన్మాత్రమే అంటే సంకల్పం ద్వారానే దానాదుల చేత భోగైశ్వర్యము మొదలైనటువంటి ఫలరూపాలు కానీ, ఆ దానాలు లేకపోవడము చేత, పుణ్యకార్యాలు లేకపోవడము చేత దారిద్ర్యము మొదలైనటువంటి ఫలరూపాలు కానీ పరలోకమున నగు గాక. ఇందు ఏ విరుద్ధము లేదు కదా. అయితే రాజా, ఈ ప్రకారంగానే నీవు అడిగినటువంటి దానికి సమాధానపూర్వకంగా ఈ జగత్తంతా కూడా నిరాకారమైనదని, చైతన్యం యొక్క కల్పన మాత్రమే అయినది అని నేను నీకు తెలియజేశాను అని చెప్పగా అప్పుడు రాజు ఇలా అంటున్నాడు. ప్రజ్ఞప్తి రాజు, సర్గాదౌ భగవందేహమిదం చిన్మాత్ర కల్పనం కథం భాతి కథం కూడ్యం వినా దీప ప్రకాశతే. మహాత్మా, సృష్ట్యాది ప్రారంభమయందు దేహము వదిలివేసినటువంటి, దేహము లేనటువంటి నిరాకార రూపమైన చైతన్యము చేత చేయబడినటువంటి ఈ దేహము యొక్క కల్పన ఎలా కనబడుతుంది? అసలు ఎలా సాధ్యం? ఎలాగంటే దేహమునందే చైతన్యం యొక్క అభివ్యక్తిగాంచబడడం వలన మనం కోరినటువంటి చైతన్యం దేహము ఉండడం చేతనే మనం ఆ యొక్క చైతన్యాన్ని చూడగలుగుతాం. అందువలన ఎలాగంటే గోడలు ఇంకేదైనా వస్తువు లేకపోతే దీపప్రకాశం అనేటువంటిది కనబడదు కదా. ఖాళీ యందు దీపం ఉంటేనేమి లేకపోతేనేమి. అలాగే ఈ కుడ్యాదులు, ఘటాలు, పటాలు వస్తువులు ఉంటేనే కదా దీపం యొక్క ప్రకాశం కనబడుతూ ఉన్నట్లుగానే దేహము లేకపోతే చైతన్యము కనబడదు కదా అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. త్వయాతో దేహ శబ్దస్య యో బుద్ధః సా మహామతే తత్వజ్ఞం ప్రతినాస్త్యేవ శిలానృత్తవమివాంబరే. ఓ మహామతివగు ఓ రాజా, దేహ శబ్దానికి మరి ఏ అర్థాన్ని నీవు గ్రహించావో
జడము అనేటువంటి అర్థాన్ని నీవు గ్రహించావు. అది ఆకాశమందు శిల యొక్క నృత్యములాగానే, ఖాళీ యందు ఉన్నటువంటి రాతి యొక్క నృత్యములాగానే తత్వజ్ఞుని దృష్టి యందు అయితే అది లేనే లేదు. ఏ సత్య వస్తువునందు స్థిరపడినటువంటి వాని యొక్క దృష్టి ఎందైతే అది లేనే లేదు. జ్ఞాని యొక్క దృష్టి యందు అంతా కూడా బ్రహ్మమే ఉన్నది కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.